కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. రాజా గ్రాండ్ లో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తమ నాయకుడు చేసిన ప్రజాసేవలను ప్రశంసిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సీనియర్ నాయకుడు రమణగౌడ్ శ్రీను ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. తర్వాత వృద్ధాశ్రమం ఏరియా ఆసుపత్రిలో పండ్లు, ఆహార పదార్థాలను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందరి ప్రీతమ నాయకులు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్యులైనటువంటి దాడిశెట్టి రాజా గారి పుట్టినరోజు సందర్భంగా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానివ్వండి, అలాగే రాజా గారి అభిమానులు కానివ్వండి, అందరూ కూడా ఈరోజు చాలా అట్టాసంగా ఈ బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ బర్త్డే వేడుకల సందర్భంగా వివిధ కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బన్ను, ఫ్రూట్స్ పంచిపెట్టడం, అలాగే వృద్ధాప్యంలో ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ పేద వృద్ధులకి పళ్ళు, ఫ్రూట్స్, అలాగే వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు కూడా చేయటం కూడా జరిగింది. మరి ముఖ్యంగా దాడిశెట్టి రాజా గారి యొక్క విధానం 2011 కాండి వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు 2011 కాడి నుండి 2013 వరకు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద 3 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల తరపున పోరాడినటువంటి వ్యక్తి దాడిశెట్టి రాజా గారు. అలాగే 14 to 19, 14లో తుని నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఆ రోజు కూడా 14 నుండి 19 వరకు కూడా పేద ప్రజల తరపునే పోరాడినటువంటి వ్యక్తి దాడిశెట్టి రాజా గారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అప్పుడు ప్రతిపక్షంలో నేనున్నానని గొంతెత్తి సాటిన తుని నియోజకవర్గం వరకు గొంతెత్తి సాటినటువంటి వ్యక్తి దాడిశెట్టి రాజా గారు. అందరి ప్రీతమ నాయకులు కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు